హలో ఎవ్రీవన్, ఐ మను హెచ్వైడి. మేమైతే మంత్రమాల్కి వెళ్తున్నా. సో ఎందుకు వెళ్తున్నానంటే, నేను మొన్న హోలీ ఆడినప్పుడు నా 2 నైట్ షూట్స్, అంటే ఒకటేమో అపార్ట్మెంట్లో ఆడినప్పుడు ఒక నైట్ షూట్ ఖరాబ్ అయిపోయింది. సాయంత్రం మళ్ళీ సెలూన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను హోలీ ఆడిన, సో అక్కడ కూడా ఒక నైట్ షూట్ ఖరాబ్ అయిపోయింది. అందుకోసమే అని చెప్పేసి నైట్ షూట్ తేవడానికి అయితే వెళ్తున్నాం. అనిల్ అయితే జోక్ చేస్తున్నాడు, ఎందుకు అని అంటే ఎప్పుడు చూడు షాపింగ్కి వెళ్తున్నావు అని చెప్పేసి నవ్వుకుంటారు అందరూ, మనీ వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటారు. సో అలా అయితే ఏం లేదు, అవసరం ఉంది, అందుకోసమే అని చెప్పేసి వెళ్తున్నాం. అంతేనా అని? అంతే. యాక్చువల్గా ఏంటి అని అంటే 1 డేనో 2 డేస్ మేమిద్దరం అలిగినాం. నేను అలిగిన అందుకోసమే షాపింగ్ తీసుకెళ్తుండు. ఇంతకుముందు అలిగితే స్విగ్గీలో జొమాటోలో అదే నాకు ఆర్డర్ చేసేది బిర్యానీ. నాకు ఏది ఆ బిర్యానీ ఏంటి కాదురా, బోన్లెస్ చికెన్ బిర్యానీ నాకు చాలా ఇష్టము. అది అయితే ఆర్డర్ చేసేది. సో ఇప్పుడైతే షాపింగ్కి అయితే తీసుకెళ్తాను. సో అలానే మ్యాగీ, ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి అడుగుతుంది. అంటే అడిగింది, మేము ఇప్పిస్తామని చెప్పినాం. కాకపోతే ఏంటి అని అంటే ఒక్కొక్కసారి ఓమి బిజీ అయిపోతాడు, ట్యూషన్కి వెళ్ళిపోతాడు, ఒక్కోసారి మా అనిల్ వెళ్ళిపోతాడు. మేమిద్దరు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తాం. మ్యాగీ నేను ఎందుకంటే మ్యాగీని నేనే పికప్ చేసుకుంటా స్కూల్ నుంచి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ టైం కూడా నాతోటే ఉంటుంది మ్యాగీ. ఇంకా తినిపించడం, అలానే స్లీపింగ్ కూడా నేనే పడుకోబెట్టుకుంటా. మ్యాగీని ½ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ లాగా పడుకోబెట్టేసి మళ్ళీ లేపి మళ్ళీ ఫ్రెష్ అప్ చేయించి మళ్ళీ స్నాక్స్ తినిపిస్తా. ఆమె కేరింగ్ నేనే చూసుకుంటా. సో వాడు మాత్రం వాడు స్కూల్ నుంచి వస్తాడు, వాడే ఇంకా వెళ్తాడు ట్యూషన్ కూడా. సో మ్యాగీని ఇందాక యాపిల్ తీసుకో మ్యాగీ తిందాము కార్లో అని చెప్పేసి అన్నా నేను. అంటే ఇదేమన్నా తెలుసా, నువ్వు తెచ్చుకో మమ్మీ, నేను తినను, నాకొద్దు మమ్మీ అన్నది. సరే అని చెప్పేసి ఇక నేను తీసుకున్నా యాపిల్. చూడు, ఇంక ఇది ఇప్పుడు తినేస్తుంది, నాకీ మమ్మీ అని చెప్పేసి. చూసావా, అదో చూడు యాపిల్ కావాలంట. సో అని నేను అడిగిన వెంటనే షాపింగ్ తీసుకోవద్దు కదా అని కాదా చెప్పు, కాదా? నేను చెప్తున్నా కదా, మా మ్యారేజ్ అయ్యి 14 years అవుతుంది. 14 years నుంచి వెళ్ళి కాదు 14. సో అప్పటి నుంచి మా ఏజ్లే అసలు 40 లేవు. 14 years మ్యారేజ్ అయ్యి అప్పటి నుంచి నేను ఎప్పుడు అడిగినా కూడా అంతకుముందు షాపింగ్ తీసుకెళ్ళేది. ఇప్పుడు ఏమో ఇది స్విగ్గీ, జొమాటో వచ్చింది కాబట్టి ఆ బోన్లెస్ చికెన్ బిర్యానీ నాకు చాలా ఇష్టం. అందుకోసమే అదైతే ఆర్డర్ చేస్తాడు. ఇంకా నేను ఎప్పుడు అడిగినా ఈ మధ్యలో మళ్ళీ ఇంకా అది మానేసి నేను ఎప్పుడు అడిగినా మళ్ళీ షాపింగ్ అయితే తీసుకెళ్తున్నాను. అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ అని ఇంకెక్కడే అంటున్నాను, అందుకే థ్యాంక్ యూ. నేను థ్యాంక్స్ కూడా ఎప్పుడు చెప్పాను, ఎక్కువ నాకు ఏమో అవసరం ఉన్నప్పుడు థ్యాంక్స్ చెప్తాను. ఎంత? 2 ఓన్లీ ప్రొఫైల్ 2 నిమిషాలు ప్లస్ వెజ్ మోమోస్ తీసుకున్నాం, 70 rupees. చాలా టేస్ట్ ఉంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓమి కూడా వెజ్ మోమోస్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా మరి మ్యాగీ తింటున్నాం. ఓకే, డాడీ ఇక్కడ చూడు. మా షాపింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్గా నైట్ షూట్లకు వెళ్ళినాము, కానీ అక్కడ నైట్ షూట్సే తీసుకోలేదు.
మ్యాగీకి తీసుకున్నాం, ఓమికి తీసుకున్నాం, నాకు కూడా తీసుకున్నాడు. ఇంకేవేవో నచ్చినాయి అలా తీసుకున్నాం అనమాట. ఎంత బిల్ అయిందని మామూలుగా అసలు నిజంగా అండి మా బిల్లు చూస్తే నాకే బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ కాకపోతే ఏంటి అని అంటే అక్కడ డ్రెస్సులు చూసినాం అనుకోండి, బాగున్నాయి కదా తీసుకోవాలి, నచ్చింది అన్నట్టుగా తీసుకుంటూ ఉన్నాం. మళ్ళీ అనిలే అంటాడు ఏమని అంటే ఈ కలెక్షన్ రావు కదా, మళ్ళీ ఈ కలెక్షన్ రాదు కదా అని చెప్పేసి అంటాడు. సో ఎప్పుడైనా నైట్ షూట్స్ సౌత్ ఇండియాలో ఎక్కువ తీసుకునేదాన్ని నేను. ఇప్పుడేమో మంత్రమాల్కి వెళ్ళినాము, అలా అక్కడ చూసాము నైట్ షూట్స్ అయితే. అంటే ఇంకా నాకు కొంచెం న్యూ మోడల్ కావాలి అన్నట్టుగా వెళ్ళినాము, కానీ అక్కడ ఏం లేవు. వెహికల్స్ అయితే నిజంగా ఎక్కడ పడితే అక్కడనే ఆపేస్తారు అసలు. ఏమో ఎవరు ఎలా ఉంటారో ఏందో తెలియదు. సో మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, వర్క్ చేయాలి, మళ్ళీ ప్రిపేర్ చేయాలి. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తున్నాం. పోలా కదా, పోలార్. నేనేమన్నా అదే అన్నా మరి. పోలార్ ఐస్ క్రీమ్ పార్లర్ అంట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళేసి డిన్నర్ ప్రిపేర్ చేసేసి తినాలి. తినేసి పడుకుంటే మార్నింగ్ మళ్ళీ వేకప్కి మళ్ళీ మార్నింగ్ వీళ్ళు స్కూల్ ఉంది, బాక్సులు ప్రిపేర్ చేయాలి. మండే మళ్ళీ నేను టెంపుల్కి వెళ్ళాలి, పూజ చేయాలి. సో ఓం నమః శివాయ. మాదైతే ఇలా నడుస్తుంది కాలం. ఫస్ట్ మా కార్ ఎక్కగానే అంత వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించింది. డాక్టర్ దగ్గరగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి నువ్వు ఉన్నావు కదా అని తీసుకెళ్ళడానికి కదా కదా. మేము మంత్రమాల్కి వెళ్ళగానే వెంటనే పాపం ఫాస్ట్ గా జ్యూస్ అవన్నీ ఇప్పించిండు మా కోసం. ఎందుకంటే అసలు కార్లో కూర్చోగానే మొత్తం వామిటింగ్ లాగా అనిపించింది. నేను అప్పటికే యాపిల్ తిన్నా, అయినా కూడా అలానే అనిపించింది. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి స్నాక్స్ అవి ఇవి తినేసి ఆ తర్వాత జ్యూస్ గిన్నె తాగిన తర్వాత షాపింగ్ చేసాము. షాపింగ్ 12,000 బిల్ అయిందంట. మా బిల్లులు చూస్తే నాకే బాధ అవుతుంది. మళ్ళీ నైట్ షూట్సే తీసుకోలేదు, అంతేనా కదా. తెలుసా, అనవసరంగా వచ్చినామేమో అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎప్పుడైనా ఏదో తీసుకోవడానికి, అసలు మాకు ఏం కావాలో అది తీసుకోవడానికి వెళ్తామా, అక్కడ అది తీసుకోము, వేరే తీసుకుంటామంట. చూడు బ్యాగ్ వెళ్దాం అనుకున్నాం, వెళ్ళాం ఇంటికి వెళ్ళిపోతాం. అంతే కదా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాలి. ఏదేది అనుకుంటా అది కాదు కదా. ఐస్ క్రీమ్ తినొద్దు, కేక్ తింటా. బేకరీకి వెళ్దాం. కేక్ తింటావా? ఆ కేఎఫ్సి పక్కనే ఉంటది కదా అని కేఎఫ్సి మొన్ననే కదా మ్యాగీ తిన్నాము. మండి మనము సండే అయినా నాన్ వెజ్ లేదు. నో నాన్ వెజ్. సండే నాన్ వెజ్ తినట్లేదు, మండే నాన్ వెజ్ తినట్లేదు, సాటర్డే నాన్ వెజ్ తినము, ఫ్రైడే నాన్ వెజ్ తినము, ఒక్కోసారి తినం కదా. సో ఒక మా నిజమేనా, అన్నకి రేపు ఎగ్జామ్ ఉంది, షాపింగ్ వాడికి ఎగ్జామ్ ఉంది. మ్యాగీ కూడా ఉంది, నీకు కూడా ఎగ్జామ్ అంటే కాంపిటీషన్. మ్యాగీకి కాంపిటీషన్ ఉంది, మీకేమో తెలుగు ఎగ్జామ్ ఉంది. వాడు చదివించిన నేనైతే కొద్దిసేపు ఒక 2 hours 3 hours అయితే కంపల్సరీ రీడింగ్ చేయించిన, మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయించిన, మళ్ళీ రాపించిన కదా. మ్యాగీ ఏమో ఇంకా ఓమికి నేను లెర్నింగ్ చేస్తుంటే మ్యాగీ ఏమో చదువుతుంది. పోలార్ బేర్ ఐస్ క్రీమ్ పార్లర్. మంజు కనిపించింది, వాళ్ళ మమ్మీ కనపడింది. హాయ్ చెప్పండి. మేము ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చినాం కదా. ఏ మంజు తీయవే, ఇక్కడ చూడవే, ఏం కాదు. హాయ్ అక్క అని చెప్పు. హాయ్. ఓకే, ఇంకో మంజు నా దగ్గర ట్రైనింగ్ నేర్చుకుంది, అంతే కదా, అవునా? ఓకే, హాయ్ చెప్పు. ఇగో సునీత గారు, మంజు వాళ్ళ మమ్మీ.
నెల్లూరు కదా నెల్లూరు అంటే పార్లర్ దగ్గర వీళ్ళ పాప ఉంటుంది అనమాట. వస్తారు ఇంకా మేము చూడండి ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చినాం. ఓమి మ్యాగీ వెయిటింగ్, వాళ్ళ పప్పా కూడా వెయిటింగ్. మిల్క్ షేక్, శాండ్విచ్, అదేంటి ఐస్ క్రీమ్, దిస్ వన్ ఐస్ క్రీమ్. బ్యాగ్స్ అయితే చూడండి, ఇవైతే మ్యాగీయా ఓమివి. ఒక బ్యాగ్ అయితే మ్యాగీ, ఒక బ్యాగ్ ఓమి, ఒక బ్యాగ్ నాయ్. ఒక బ్యాగ్ అంటే నేను ఒక 2-3 టాప్స్ తీసుకున్నా, ఒక ప్లాజా తీసుకున్నా. ఓమి